తులారాశి వారికి పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. చిన్నాటి స్నేహితులను కూడా ఈరోజు వీరు కలుసుకుంటారు. పలుకుబడికి వెళ్ళిన వారితోటి సంభాషణలు కూడా కొనసాగిస్తారు. శత్రువులు సైతం స్నేహితులుగా మారుతారు. వీరి ప్రతిపాదనలకు కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం కూడా లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు కూడా ఉండదు. ఉద్యోగ వర్గాల వారు నూతన ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా యోగవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విద్యార్థులు ఈరోజు ఆశించిన ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా కొంతవరకు వీరికి చికాకుపరుస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు త్రుటిలో తప్పిపోతాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ఒత్తిడులను ఎదుర్కొంటారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి చికాకులు తప్పవు. సినీ టీవీ కళాకారులు ఒడిదుడుకుల మధ్య ఈరోజు గడుపుతారు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు ఇంటిలో సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువు వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనుస్సు. ధనరాశి వారికి కుటుంబంలో కలహాలు అధికంగా ఎదురవుతాయి. రాబడి కూడా వీరికి ఈరోజు అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. పనులన్నీ కూడా నత్తనకన సాగుతాయి. శ్రమ తప్ప ఫలితం ఈరోజు వీరికి అంతగా కనిపించదు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు రద్దు చేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు, రాజకీయ వర్గాల వారికి చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు ఒత్తిళ్లు మరింతగా అధికమవుతాయి. విద్యార్థులు కూడా అందిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం ఈరోజు చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికి అందవు. ధనరాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనరాశి ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. కొన్ని మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి కూడా కొంతవరకు వసూలవుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా సేకరిస్తారు. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వరకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా నూతన ఉత్సాహంతో ఈరోజు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,